సడన్ సర్ప్రైజ్. పొరపాటున వచ్చా, దారి తప్పొచ్చావా? ఉండవే, ఇంట్లో ఎవరున్నారు? నువ్వు ఇంటికి రావడమే ఎక్కువ అనుకుంటే ఇంట్లో వాళ్ళ గురించి అడుగుతున్నావేంట్రా? నీకు ఈ ఇల్లన్నా ఈ ఇంట్లో వాళ్ళన్నా నచ్చారు కదా. అబ్బా, ముందు లక్ష్మకి ఎక్కడుందో చెప్పు. ఆ? లక్ష్మక్క, ఏంట్రా ఈ వరుసలు కూడా కలుపుతున్నావు? షాకుల మీద షాకులు ఇస్తున్నావు. మా అత్తయ్య నీకు అక్క అవ్వడం ఏంటి? అవును, నీకు తర్వాత చెప్తాను కానీ ముందు ఇంట్లో ఎవరున్నారో చెప్పు. నేను తప్ప ఎవరూ లేరు. అత్తయ్య తులసి గుడికెళ్లారు, మావయ్య బయటికెళ్లారు, బావగారు హరీష్ పని మీద బయటికెళ్లారు. లక్ష్మక్క తులసి గుడికి వెళ్ళారా? సారీరా, రాక రాక మా అత్తగారింటికి వచ్చావు. బయటే నిలబెట్టి మాట్లాడేస్తున్నాను. ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడు అవే వద్దు, నేను తర్వాత వస్తాను. బాయ్. ఉండు, ఆగరా. అసలు ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు? అవన్నీ నీకు తర్వాత చెప్తాను. బాయ్. రే, ఏంటి వీడు? ఈ ఇంటితో వీడికి ఏం పని? వస్తే నా కోసం రావాలి కానీ లక్ష్మక్క అని అత్తేని అక్క అంటున్నాడేంటి? అత్తే వీడికి అక్కెప్పుడైంది? వీళ్ళేంటి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? అన్నా, యూటర్న్ చెయ్యి. వీళ్ళే నా సిద్ధు వెంట పడుతున్నారా? అన్నా, ఫాస్ట్ గా పోనీ. ఈరోజు దాన్ని అంతా తేల్చాల్సిందే. సారీ. ఏంటి కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా? టెంపుల్లో క్యాట్ వాక్ చేస్తున్నావా? ఎక్స్క్యూజ్ మీ. నీ మొహానికి ఇంగ్లీష్ కూడానా? మైండ్ యువర్ లాంగ్వేజ్. కాస్త మర్యాదగా మాట్లాడండి. కళ్ళు నెత్తినెక్కి నీకు మర్యాద ఇచ్చేదేంటి? స్పాయిల్ చేయడానికి పుట్టావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నేను స్పాయిల్ చేయడం ఏంటి? చేయాల్సిందంతా చేసి మళ్ళీ నంగనాచులో ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి? ఆ రోజు కూడా అంతే, నేను పెట్టిన దీపాన్ని ఆర్పేశావు. ఈరోజు ఈ పవిత్రమైన కలశాన్ని కింద పడేసేలాగా చేశావు. ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావు. కావాలని చేయడానికి మీరేమైనా నా శత్రువా? శత్రువును కూడా క్షమించే రకం నేను. ఆ రోజైనా ఈ రోజైనా నా తప్పేం లేదు. అప్పుడు ఇప్పుడు కావాలని గొడవ చేస్తున్నది మీరు. అసలు మీరెవరో కూడా నాకు తెలీదు. కానీ నువ్వెవరో నాకు బాగా తెలిసిపోయింది. నీలాంటి వాళ్ల వల్లే అమ్మాయిల పరువులు పోతున్నాయి. అంత పరువు తక్కువ పని నేనేం చేశాను? గుడి కదా అని కామ్గా ఉంటే రెచ్చిపోతున్నావేంటి? లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? తోలు తీస్తాను. మా నాన్నకి బండి రిపేర్ చేయడం వస్తే నాకు మనుషుల్ని రిపేర్ చేయడం వచ్చు. ఎక్కువ మాట్లాడవంటే ఒంట్లో బోల్ట్లు నట్లు తీసి పారేస్తాను. మైండ్ ఇట్. మా డాడీ ఎవరో నీకు తెలీదు. తెలుసుకునే లోపే నిన్ను లేకుండా చేస్తాను. చూద్దాం. కుదిరింది. తులసి,
సిద్ధు కూడా ఇదే టైంకి రావాలా? తులసి నీకేం కాలేదుగా? నీకేం కాలేదుగా? త్రుటిలో ప్రమాదం తప్పింది. నువ్వు ఇంకేం భయపడకు. ఆ దేవుడే నిన్ను కాపాడాడు. ఇదిగో ఈ షర్ట్ తీసుకో. తీసుకో తులసి. శారీ కాలిపోయింది కదా. ఈ పరిస్థితుల్లో ఎవరైనా చూస్తే బాగోదు. షర్ట్ వేసుకో. నా మీద ఉన్న కోపాన్ని షర్ట్ మీద చూపించకండి. ఎవరో అపరిచితుడు వచ్చి నిన్ను కాపాడాడు అనుకో. తీసుకో. తీసుకో. ప్లాన్ మొత్తం నాశనమైంది.